మాట తప్పని వాడు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం టర్కీ దేశంలో అబ్దుల్ హమీద్ అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అపూర్వమైన అరేబియా జాతి గుర్రం ఉండేది. ఆయనకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. కానీ వయసు మీరిపోవడం చేత ఆయన దాని మీద స్వారీ చేయలేక దానిని అమ్మేయడానికి నిశ్చయించాడు. దానిని ఆయన 300 దీనారాలకు అమ్మాలనుకున్నాడు. కానీ అంత ధర ఇచ్చి కొనేవారు లేకపోయారు. ఒక రోజున అజీజ్ అనే యువకుడు అబ్దుల్ హమీద్ వద్దకు వచ్చి వినయంగా సలాం చేసి, అయ్యా, నేను ఉన్నత కుటుంబంలో పుట్టిన వాణ్ణి గాని చాలా బీదవాణ్ణి. మీ గుర్రం మీద నాకు చాలా మక్కువ. అయితే దాని ధర ఇచ్చుకోలేను. మీరు దయతో ఆ గుర్రాన్ని నాకు ఇచ్చినట్టయితే దూరదేశాలకు పోయి సంపాదన పరుణ్ణి కావాలనుకుంటున్నాను. 1 సంవత్సరానికి తిరిగి వచ్చి నేను ఈ లోపుగా సంపాదించినదంతా గుర్రం మూల్యం కింద మీకు ఇచ్చుకుంటాను. ఇందుకు తప్పనని మీకు మాట ఇస్తున్నాను అన్నాడు. హమీద్ కొంచెం సేపు ఆలోచించి, సరే, నువ్వు పెట్టిన షరతు ప్రకారం గుర్రాన్ని తీసుకువెళ్ళు అంటూ చెర్నకోలై తెచ్చి అజీజ్ చేతికి ఇచ్చాడు. అజీజ్ సంతోషంగా ఆ గుర్రాన్నెక్కి తన అదృష్టాన్ని వెతుక్కుంటూ దేశాల వెంట బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక పట్టణం చేరుకున్నాడు. అతను రాజప్రాసాదం ముందు నుంచి వెడుతుండగా కిటికీ దగ్గర నిలబడిన రాజుగారి దృష్టి అజీజ్ ఎక్కిన గుర్రంపై పడింది. ఆ అరేబియా జాతి గుర్రం తన వద్ద ఉంటే బాగుండుననిపించింది. రాజు వెంటనే తన నౌకర్లను అజీజ్ బస చేసి ఉన్న సత్రానికి పంపి అతన్ని పిలిపించి, నీ గుర్రాన్ని నేను కొనాలనుకుంటున్నాను. దాని వెల ఎంత అని అడిగాడు. అజీజ్కు ఆ గుర్రాన్ని అమ్మాలని లేదు. కానీ రాజు పిలిపించి అడిగినప్పుడు అమ్మననడం భావ్యం కాదు గనక హమీద్కు హెచ్చు సొమ్ము ముట్టజెప్పి సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో, మహారాజా, దీని వెల 900 బంగారు దీనారాలు అని చెప్పాడు. రాజుకు ఆ ధర భయంకరంగా తోచింది. కాని గుర్రాన్ని వదలబుద్ధి కాలేదు. అందుచేత ఆయన అజీజ్తో, నువ్వు చాలా హెచ్చు ధర చెబుతున్నావు. నన్ను కొంచెం ఆలోచించుకొని రేపు ఉదయం ధర పరిష్కరించుకుందాం అని అతన్ని పంపేశాడు. అజీజ్ వెళ్ళిపోయాక రాజు తన మంత్రులను పిలిచి ఆ అపూర్వమైన గుర్రాన్ని తక్కువ ధరకు కొనే ఉపాయం చెప్పమన్నాడు. ఎవరికి తోచిన ఉపాయం వారు చెప్పారు. కానీ అవేమీ రాజుకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు ముఖ్యమంత్రి, మహారాజా, రేపు ఆ యువకుణ్ణి మన ఉపవనంలో కలుసుకునేటప్పుడు రాజకుమార్తెను దగ్గర ఉంచుకుని ఆమె ద్వారా కూడా బేరం సాగించండి. అతను తగ్గిరాక ఏం చేస్తాడు? కాకపోయినా వంట ఇంటి కుందేలు గుర్రాన్ని మనం అడిగిన ధరకు ఇవ్వకుండా అతను మన నుంచి తప్పించుకుని నగరం దాటి ఎక్కడికి పోగలడు అని సలహా ఇచ్చాడు. ఈ సలహా రాజుకు నచ్చింది. ఆయన మర్నాడు ఉదయం అజీజ్ను తోటలోకి తీసుకురమ్మని తనకన్నా ముందుగా తన కుమార్తెను తోటలోకి పంపాడు. అజీజ్ తన గుర్రం మీద వచ్చేసరికి రాజకుమార్తె తోటలో చలవరాతి తిన్నె మీద ఒంటరిగా కూర్చుని ఉన్నది. ఆమెకు అజీజ్ చాలా అందంగా కనిపించాడు. ఆ గుర్రం మీద స్వారీ చేయడానికి తన ముసలి తండ్రి కన్నా అతనే యోగ్యుడని ఆమెకు అనిపించింది. ఆమె గుర్రాన్ని చూస్తున్న దానిలాగా అతన్ని సమీపించి, నువ్వు ఈ గుర్రాన్ని చౌకగా అమ్మకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఉన్నది. అందుచేత తప్పించుకు పారిపోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు. నా దగ్గర ఒక కోటున్నది. దాని నిండా అనేక వేల దీనారాలు కుట్టి ఉన్నాయి. మా నాన్న రాగానే దాహంగా ఉందని అడుగు. నేను వెళ్ళి కోటు తొడుక్కుని మంచినీరు తెస్తాను. ఆ తరువాత మనమిద్దరము గుర్రం మీద ఎక్కడికైనా పారిపోదామన్నది. ఇంతలో రాజు వచ్చాడు. అజీజ్ తనకు దాహం అవుతున్నదన్నాడు. రాజకుమార్తె నీరు తెస్తానని చెప్పి లోపలికి వెళ్ళి కోటు ధరించి నీళ్లతో తిరిగి వచ్చింది. అజీజ్ నీరు అందుకోబోతున్నట్టుగా చేతులు చాచి రాజకుమార్తెను పట్టుకుని గుర్రం మీద ఎక్కించి తాను కూడా ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు. రాజు జరిగినది గ్రహించి అతని వెనుకగా అశ్విక భటులను పంపాడు. కానీ వాళ్ళు అజీజ్ను అందుకోలేకపోయారు. అజీజ్ రాజకుమార్తెతో కలిసి అనేక దేశాలు తిరిగాడు. వారికి రోజులు హాయిగా గడిచిపోయాయి. సంవత్సరం గడువు పూర్తిగా వచ్చింది. రానున్నదాన్ని తలుచుకొని అజీజ్ కుంగిపోసాగాడు. అతని విచారం గమనించి రాజకుమార్తె కారణం అడిగింది.
అజీజ్ అబ్దుల్ హమీద్తో తాను చేసుకున్న ఒప్పందం గురించి ఆమెకు చెప్పి, ఈ గుర్రం ద్వారా నేను సంపాదించుకున్నదంతా హమీద్కు ఇచ్చేస్తానని ప్రమాణం చేశాను. ఆయనకివ్వవలసిన దానిలో నీ కోటు, నువ్వు కూడా ఉన్నారు. కానీ నిన్ను విడిచి నేను బతకలేను అని గోలపెట్టాడు. రాజకుమారి ఆశ్చర్యంతో, ఇదేమిటి? నువ్వు నన్ను గెలుచుకున్నావు. నీ మీది ప్రేమ చేత నేను నా వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ వెంట వచ్చాను. హమీద్కు మన విషయం ఏమీ తెలియదు. కావలిస్తే గుర్రం మూల్యం కింద హమీద్కు 1000 దీనారాలు ఇచ్చేయి, సంతోషిస్తాడు అని సలహా ఇచ్చింది. కానీ అందుకు అజీజ్ ఒప్పుకోలేదు. తమకు ఎంత కష్టమైనా సరే ఆడిన మాట తప్పనని అతను పట్టుపట్టాడు. గడువు లోపల వాళ్ళు హమీద్ ఉన్న చోటికి చేరారు. అజీజ్ హమీద్కు సలాం చేసి, నేను చాలా దూర దేశాలు తిరిగి వచ్చాను. మీరిచ్చిన గుర్రం వల్ల ఈ రాజకుమారిని బంగారు కాసులు కుట్టిన ఈ కోటు సంపాదించాను. గుర్రం మూల్యం కింద వీటిని స్వీకరించండి అన్నాడు. ఉదార బుద్ధి గల హమీద్కు అజీజ్ను చూసి ఆదరం కలిగింది, జాలి కూడా వేసింది. ఆయన చిరునవ్వు నవ్వి, నీ నిజాయితీ మెచ్చదగినది. ఈ కోటు నాకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న బంగారం చెరిసగం తీసుకుందాం. గుర్రాన్ని, రాజకుమార్తెను నువ్వే ఉంచుకో అంటూ అజీజ్ను, రాజకుమార్తెను మనసారా దీవించాడు. కథ సమాప్తం. కూరల రుచి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ గ్రామంలోనే రంగడు అనే అనాథుడు ఉండేవాడు. వాడు సాధువు, తెలివితేటలు గలవాడును. అందుచేత జమీందారుకు రంగడిపై అభిమానం కలిగింది. ఆయన వాడికి ఊరికి చాలా దూరాన కొంత పొలం ఇచ్చి అక్కడ వాడికొక ఇల్లు కట్టించి పెట్టి, నువ్వు నాకు ఈ పొలం చేసి పెట్టు, నీకు కావలసినదంతా నా దివాణం నుంచి తెచ్చుకో అన్నాడు. కానీ రంగడు దివాణం నుంచి రాగి సంకటికి కావలసిన సరుకులు మాత్రమే తెప్పించుకొని ఆ సంకటే తినేవాడు. జమీందారుకు ఈ సంగతి తెలిసింది. ఒకనాడు జమీందారు వేటకు పోతూ రంగడి పాక వద్ద ఆగి లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు రంగడు సంకటి తింటూ కనిపించాడు. రంగడు, నీకు కావలసినదంతా నేనిస్తానని చెబితిని కదా, కూర నారా లేకుండా ఈ సంకటి తింటున్నావేమిటి అని జమీందారు అడిగాడు. రంగడు నవ్వి, నాకీ భోజనం చాలు బాబు అన్నాడు. ఒకరోజు దీవానానికి రారా, నీకు అన్ని కూరలు రుచి చూపిస్తాను అన్నాడు జమీందారు. బాబుగారు, వీలు చిక్కినప్పుడు వస్తాలేండి అన్నాడు రంగడు. కానీ వాడు దివానానికి వెళ్ళనే లేదు. ఇలా ఉండగా జమీందారు గారి గ్రామంలో తిరణాలు వచ్చాయి. ఆ రోజు జమీందారు అందరికీ సంతర్పణ ఏర్పాటు చేశాడు. ఈ తిరునాలకు రంగడు రాలేదు. తన కోసం ఆగవద్దని సంతర్పణ నిర్వాహకులతో చెప్పి జమీందారు రంగడి కోసం వెళ్ళాడు. తన కోసం జమీందారే కదలి వచ్చేసరికి రంగడు బయలుదేరక తప్పలేదు. వాళ్ళు సంతర్పణ పందిళ్ళ దగ్గరకు వచ్చేసరికి భోజనాలు పూర్తి చేసి జనం లేచారు, విస్తళ్ళు తీస్తున్నారు. ఇవాళ నువ్వు కూరల రుచి చూద్దు గాని నువ్వు నేను కలిసే భోంచేద్దామన్నాడు జమీందారు. తినేదాకా ఎందుకు బాబుగారు, చూస్తేనే కూరల రుచి తెలిసిపోతున్నది అన్నాడు రంగడు. జమీందారు ఆశ్చర్యపడి, అలాగా, అయితే ఇవాళ చేసిన కూరలలో ఏది రుచి అయినదో చెప్పు అన్నాడు. దాని పేరు నాకు తెలీదు. నా వెంట వంటశాలకు రండి, అన్నిటికన్నా రుచి అయిన కూర చూపిస్తాను అన్నాడు రంగడు. ఇద్దరు వంటకాలున్న చోటికి వెళ్లారు. రంగడు జమీందారుకు బీరకాయ కూర చూపించి, అన్నిటికన్నా రుచి అయిన కూర ఇదే అన్నాడు. జమీందారు నవ్వి, పిచ్చివాడా, అవతల వంకాయ కూర ఉండగా ఈ బీరకాయ రుచి అంటావేమిటి, తినంది రుచి తెలియదు అన్నాడు. తరువాత వంటవాళ్ళు జమీందారుకు రంగడికి వడ్డించారు. జమీందారు వంకాయ కూర నోటబెట్టుకుని ఆశ్చర్యపోయాడు. కూర చాలా కసరుగా ఉంది. రంగడన్న మాటే నిజమైంది. బీరకాయ కూర బ్రహ్మాండంగా ఉంది. రంగడు కూరకేసి చూసి, రుచి ఎట్లా ఉందిరా అని అడిగాడు జమీందారు. రంగడు నవ్వి, అదేం పెద్ద బ్రహ్మ విద్య బాబు, ఎత్తే విస్తర్ల నిండా మీరు చెప్పిన వంకాయ కూర పారేసి ఉన్నది. బీరకాయ కూర ఎవరో తప్ప వదిలేయలేదు అన్నాడు. జమీందారు వాడి సూక్ష్మ బుద్ధిని మెచ్చుకుని వాడికి తన దివాణంలోనే నౌకరీ ఇచ్చి దగ్గర ఉంచుకున్నాడు. కథ సమాప్తం. శుభం.